వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం జిఎస్టీ చాప్టర్ డిస్కస్ చేస్తున్నామండి. సప్లై అండ్ లివే అండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో స్కెడ్యూల్ 1 అయిపోయింది అండ్ స్కెడ్యూల్ 2 టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. కొన్ని టాపిక్స్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ 4 టాపిక్స్ అనేవి అయిపోయినాయి. సో స్కెడ్యూల్ 2లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయంటే ఏ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ గూడ్స్ అంటాము అండ్ ఏ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటామని చెప్పి స్కెడ్యూల్ 2లో చెప్తున్నారనమాట. సో స్కెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్స్ గురించి మనం చూస్తూ ఉన్నాము. సో కొన్ని టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసాము అండ్ ఇంకా బ్యాలెన్స్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఈరోజు క్లాస్లో కంప్లీట్ చేద్దాం. సో సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ సర్వీస్కి సంబంధించి సప్లై జరిగింది. సో ఏంటివి అంటే అవి ఏవేవి అంటే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. హవెవర్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో ఆర్ ఎనీ ల్యాండ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెంట్కి తీసుకున్నాం అనమాట ఏదైనా. సో ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఏదైనా సరే ఇమూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి ఆ ప్రాపర్టీ అనమాట. విచ్ అంటే ఏంటి ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్నిచర్ అనుకోండి అవి మూవబుల్ ప్రాపర్టీ. సో ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ అని ఆర్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే. సో అలాంటి ఇమూవబుల్ ప్రాపర్టీని రెంట్కి తీసుకున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, సప్లై ఆఫ్ గూడ్ జరిగిందా సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా అంటే స్కెడ్యూల్ 2లో ఏం చెప్తున్నారంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగింది. ఎస్, సప్లై ఆఫ్ సర్వీస్ కింద ఎస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే హవెవర్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. సో రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అనేది జిఎస్టీలోంచి ఎగ్జామ్ట్ అనమాట. సో రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అనేది జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ జరిగినప్పుడు జిఎస్టీ అనేది ఎగ్జామ్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ బిల్డింగ్ సివిల్ స్ట్రక్చర్ ఆర్ ఏ పార్ట్ దేర్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ కాంప్లెక్స్ ఆర్ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ సేల్ టు ఏ బయర్ wholly or partly except where the entire consideration has been received after issuance of completion certificate where required by the competent authority or after its first occupation whichever is earlier. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక బిల్డింగ్ ఉంది ఆర్ కాంప్లెక్స్ ఉంది ఆర్ ఏదైనా సివిల్ స్ట్రక్చర్ ఉంది, వాటికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ జరిగిందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా అంటే ఆలోచించకుండా చెప్పాల్సింది ఏంటంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందనమాట. సో థర్డ్ పాయింట్ ఏంటంటే టెంపరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ ద యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే మనకి ఏవైతే ఇంటాంజిబుల్ అసెట్స్లో వస్తాయో అవన్నమాట. సో లైక్ ట్రేడ్ మార్క్ అని కాపీ రైట్ అని ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే. సో అది ఏం జరిగిందంటే మనం సేల్ చేస్తున్నాం అనమాట, కానీ టెంపరీగా చేస్తున్నాం. సో టెంపరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ ద యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో మనం టెంపరీగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. సో నా కాపీ రైట్ని నువ్వు కొన్ని మంత్స్ యూజ్ చేసుకో ఆర్ సమ్ 2 years నువ్వు యూజ్ చేసుకో నా ప్రాపర్టీ. సో దానికి సంబంధించి నేను అగ్రిమెంట్ రాసుకుంటాను. సో నేను కంప్లీట్గా అయితే నా టైటిల్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేయట్లేదు. నా కాపీరైట్ ఆర్ ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వట్లేదు నీకు. అక్కడ నీకు ఏ రైట్ ఇస్తున్నానంటే ఓన్లీ ఆ రైట్ని ఎంజాయ్ చేసే రైట్ మాత్రమే ఇస్తున్నాను, ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో ఇక్కడ కాపీరైట్ అవ్వచ్చు, ట్రేడ్ మార్క్ అవ్వచ్చు ఆర్ ఎనీ ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఓన్లీ టెంపరీగా ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది ఈ ట్రాన్సాక్షన్లో అంటే సప్లై ఆఫ్ గూడ్ జరిగిందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా అంటే సప్లై ఆఫ్ సర్వీస్. స్కెడ్యూల్ 2 ప్రకారం సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందని చెప్పొచ్చు. సో ఇవే అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్, డిజైన్, ప్రోగ్రామింగ్, కస్టమైజేషన్, అడాప్షన్, అప్గ్రేడేషన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. సో ఏదైతే మనకు ఆల్రెడీ మన మ్యానుఫ్యాక్చర్ చేసిన అసెట్స్ అవ్వచ్చు ఆర్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం, వాటి డిజైన్ చేస్తున్నాం ఆర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తున్నాం. మనకి ఏమైనా బిల్డింగ్ ఉందనుకోండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్, ఆ బిల్డింగ్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం, ఇంకా డిజైన్ చేస్తున్నాం, ఇంకా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, ఇంకా కస్టమైజేషన్ చేస్తున్నాం అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం, అప్గ్రేడ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్.
సో మనకి ఏదైతే టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ని మనం ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట, ఇంకా డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగిందా, టైటిల్ ఇన్ గూడ్స్ ఆర్ ఓనర్షిప్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిందా? అవ్వలేదు. సో ఆల్రెడీ ఉన్నదాన్నే మనం ఇంకా డెవలప్ చేస్తున్నాం, ఇంకా డిజైన్ చేస్తున్నాం, ఇంకా రీమోడల్ చేస్తున్నాం. సో ఇలాంటి యాక్టివిటీస్ కనుక జరిగితే మనం ఇక్కడ ఎలా ట్రీట్ చేయాలంటే సప్లై ఆఫ్ సర్వీస్ లాగా ట్రీట్ చేయాలి, సప్లై ఆఫ్ గూడ్స్ లాగా కాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు, టైటిల్ ఓనర్షిప్ అనేది ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇక్కడ ఏదైతే ఉన్నదాన్ని డెవలప్ చేస్తున్నారు, ఉన్నదాన్ని రీమోడల్ చేస్తున్నారు. సో ఏదైతే జరిగిందో దాన్ని ఏమంటారు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అంటారు. నెక్స్ట్ అనమాట, ఈ పాయింట్ చూడండి. agreeing to the obligation to refrain from an act or to tolerate an act or situation or to do an act. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి చెప్పినట్టు ఇంతకుముందు వేరే మన లాస్ట్లో చెప్తారు కదండి, ఈ యాక్ట్ చెయ్యొద్దు, ఈ యాక్ట్ చెయ్యి అని చెప్పి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వస్తుంది, మర్కంటైల్ లాస్లో వస్తుంది అనమాట. సో కొన్ని యాక్ట్ చేయొద్దు, కొన్ని యాక్ట్స్ చేయొద్దు, కొన్ని యాక్టివిటీస్ చేయొద్దు, కొన్ని బిజినెస్లు నువ్వు చేయొద్దు అని చెప్పి కొంత అమౌంట్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ ఏరియాలో నువ్వు బిజినెస్ చేయడానికి వీల్లేదు, ఫర్బియరెన్స్ అనమాట. సో ఏదైనా సరే అలా ఈ ఏరియాలో బిజినెస్ చేయొద్దు, ఈ ఏరియాలో నువ్వు ఈ పర్టికులర్ వర్క్ చేయొద్దు, ఆ ఏరియాలో అది చేయొద్దు, ఈ ఏరియాలో ఇది చేయొద్దు అని చెప్పి అగ్రి అయ్యి సరే అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ చేతిలో పెడతారు కదండి. సో అదనమాట. సో ఏ యాక్ట్ అయినా సరే నువ్వు చేయొద్దు, నీకున్న యాక్ట్ చేసే రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ని నువ్వు వదులుకుంటున్నావు అనమాట కొంత అమౌంట్ తీసుకొని. సో దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఏంటి అంటే అగ్రీయింగ్ టు ద ఆబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అన్ యాక్ట్. ఏదో ఒక యాక్ట్ నేను చేయకుండా ఉంటాను, ఇంత అమౌంట్ ఇస్తే నువ్వు చెప్పినట్టు ఈ యాక్ట్ నేను చేయను. సో ఒకే ఏరియాలో 2 రకాల బిజినెస్లు జరుగుతున్నాయి అనుకుంటే, 2 సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్లే అనమాట. రెండింటికి ఓనర్స్ డిఫరెంట్. సో ఒక ఓనర్ వచ్చి ఇంకో దగ్గరికి వచ్చి ఏమని చెప్తాడంటే, సో ఇద్దరు ఒకే దగ్గర ఉండి చేస్తున్నాం కాబట్టి ఇద్దరికి బెనిఫిట్ ఉండట్లేదు, సో నువ్వు ఏ ఏరియాలో చేయొద్దు, సో చేయకుండా ఉండటానికి నేను కొంత అమౌంట్ ఇస్తానంటాడు. సో ఆ పర్సన్ సరే నేను ఇక్కడ చేయనని చెప్పి ఈ ఏరియాలో ఎక్కడా కూడా నేను ఈ బిజినెస్ చేయను, చేసిన వేరే బిజినెస్ చేస్తాను, లేకుంటే అసలు ఈ బిజినెస్సే చేయనని చెప్పి ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటాడనమాట. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరిగింది అంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. సో ఇక్కడ ఎక్కడైనా గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయా, గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి, అవ్వలేదు కదా. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది జరిగినట్టు. అలాగే ఎఫ్ పాయింట్ అనమాట, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పస్ వెదర్ ఆర్ నాట్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఫర్ క్యాష్, డిఫర్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఏదైతే ఉందో గూడ్స్కి సంబంధించిన రైట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ గూడ్స్కి సంబంధించి టైటిల్ కానీ ఓనర్షిప్ కానీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం జరిగినట్టు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ అనేది జరిగింది, అంతేకాని గూడ్స్కి సంబంధించి టైటిల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇది సప్లై ఆఫ్ సర్వీస్ లానే ట్రీట్ చేస్తారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పస్. సో ఏ గూడ్స్ అయినా సరే ఏ పర్పస్కైనా ఇచ్చినా సరే అక్కడ ఓన్లీ రైట్ ఒక్కటే ఇచ్చారు, దానికి సంబంధించి ఓనర్షిప్ కానీ టైటిల్ కానీ ఆ గూడ్స్కి సంబంధించి ఇవ్వలేదు. సో ఆ గూడ్స్ని నువ్వు ఎలా అయినా యూజ్ చేసుకో, ఏ పర్పస్కైనా యూజ్ చేసుకో, కానీ ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందని చెప్తాను. సో ఇదనమాట 5th పాయింట్లో ఉన్న సర్వీస్కి సంబంధించి. సో రెంట్కి ఏదైనా సరే మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చిన సప్లై ఆఫ్ సర్వీస్ అన్నారు. అండ్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కాంప్లెక్స్ అవ్వచ్చు, సివిల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా సరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం గూడ్స్ అనేవి ఏమీ జరగట్లేదు అనమాట. బిల్డింగ్ అనేవి ఏంటి, మూవబుల్ ప్రాపర్టీ. ఫస్ట్ పాయింట్లో చెప్పింటే సెకండ్ పాయింట్లో కూడా చెప్పారనమాట. బిల్డింగ్, కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఏంటి, మూవబుల్ ప్రాపర్టీ. సో ఈ మూవబుల్ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమైనా గూడ్స్ ఇన్వాల్వ్ అయినాయా, అవ్వలేదు. సో ఇది సప్లై ఆఫ్ సర్వీసే. నెక్స్ట్ ఏదైనా సరే ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటాంజిబుల్ ఎసెట్స్, ఆ ఎసెట్స్ని టెంపరీగా ట్రాన్స్ఫర్ చేశారనమాట, కొన్ని రోజులు యూజ్ చేసుకొని ఇవ్వమని. సో పర్మిటింగ్ ద యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ సర్వీస్లే జరిగింది, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనమైతే ట్రాన్స్ఫర్ చేయలేదు. ఏం చేసాము, కొన్నాళ్ళు యూజ్ చేసుకున్నంత ఎంతో కొంత కన్సిడరేషన్ ఇస్తావు కదా, చాలు, నాకు ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు అవసరం లేదు, సో నేను నీకు అమ్మట్లేదు, కానీ దాన్ని యూజ్ చేసుకో అని చెప్తున్నాను.
సో ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగింది. నెక్స్ట్ ఏదన్నా సరే డిజైన్ చేసినా, డెవలప్ చేసినా, ప్రోగ్రామింగ్ చేసినా, ఇలాంటి ఏ యాక్టివిటీస్ చేసినా సరే సప్లై ఆఫ్ సర్వీస్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ అగ్రీయింగ్ టు ద ఆబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అన్ యాక్ట్. సో ఏంటి, ఏదైనా సరే యాక్టివిటీస్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే ఈ ట్రాన్సాక్షన్స్ నువ్వు చెయ్యొద్దు అని చెప్పి నువ్వు ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నావు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ సర్వీస్ లానే ట్రీట్ చేస్తారనమాట. సో చేయకుండా ఉండటం కోసం అమౌంట్ ఇస్తావు కదా, అదే కన్సిడరేషన్ అనమాట. అలాగే రైట్ టు యూజ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ అనమాట. సో ఏవైనా గూడ్స్ ఉన్నాయనుకోండి, ఆ గూడ్స్ని నువ్వు ఏ పర్పస్కైనా వాడుకొని నీకు ఇస్తాను, కానీ ఆ గూడ్స్కి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వను, కానీ ఆ గూడ్స్కి సంబంధించి ఏదైతే యూజేజ్ రైట్ ఉందో, వాడుకోవడానికి ఎలాంటి రైట్ అయినా ఉందో ఆ రైట్ అంతా నువ్వు తీసుకో అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగింది. సో అది 5th పాయింట్ అనమాట, సప్లై ఆఫ్ సర్వీస్ గురించి చెప్తున్నారు. అండ్ 6th పాయింట్ ఏంటంటే కాంపోజిట్ సప్లై. సో కాంపోజిట్ సప్లై అంటే ఏంటి? సో కాంపోజిట్ సప్లైలో మనకి వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అనేది ఉన్నాయన్నమాట. సో వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటనేది మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, మనకి ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో, ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఆ ట్రాన్సాక్షన్లో బోత్ గూడ్స్ పోర్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సర్వీస్ పోర్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఏదైతే దాంట్లో ఏంటి, సప్లై ఆఫ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలాంటి దాన్ని ఏమంటాము అంటే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అంటాం. అది కాంపోజిట్ సప్లై అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద కాంపోజిట్ సప్లై. కానీ దాన్ని ఏమంటాము అంటే సప్లై ఆఫ్ సర్వీసే జరిగిందని అంటాం. Schedule 2లో కాంపోజిట్ సప్లైని ఏమంటారు అంటే సప్లై ఆఫ్ సర్వీసెస్గానే అంటారు అనమాట. నెక్స్ట్ సప్లై బై వే ఆఫ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సర్వీస్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్ వాట్సోఎవర్, a goods being food or any other article for human consumption or any drink other than alcoholic liquor for human consumption. సో ఎనీ సప్లై జరిగిందనమాట, ఏ విధంగా అయినా సరే సప్లై జరిగింది. సప్లై బై వే ఆఫ్ ఆర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సర్వీస్కి సంబంధించి సప్లై జరిగింది. ఏ విధంగా అయినా సరే సర్వీస్కి సంబంధించి సప్లై జరిగింది. సో ఏదో ఒక మేనర్లో జరిగిందనమాట. ఆఫ్ గూడ్స్ బీయింగ్ ఫుడ్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఆఫ్ హ్యూమన్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఆర్ ఎనీ డ్రింక్. సో ఫుడ్కి సంబంధించి ఆర్ కూల్ డ్రింక్స్కి సంబంధించి ఏదైనా సరే సర్వీస్ జరిగింది. సో ఫుడ్ ఇస్తున్నావు ఆర్ గూడ్స్కి సంబంధించి. సో ఇక్కడ గూడ్స్ అంటే ఏంటంటే ఫుడ్ అని చెప్తున్నారు, అలాగే కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీ డ్రింక్స్ అని చెప్తున్నారు అనమాట. సో డ్రింక్స్లో ఏది ఎక్సెప్షన్ అంటే అదర్ దాన్ ఆల్కహాలిక్ లిక్కర్. సో ఆల్కహాలిక్ లిక్కర్ కాకుండా వేరే అదర్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, కూల్ డ్రింక్స్ లైక్ థమ్స్అప్ అవ్వచ్చు, స్ప్రైట్ అవ్వచ్చు, ఇలాంటివి అనమాట డ్రింక్స్ అంటే. సో ఫుడ్కి సంబంధించి ఆర్ ఇలాంటి డ్రింక్స్కి సంబంధించి గూడ్స్ అనేది సప్లై జరిగింది. సో ఆర్ ఎనీ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, ఒకేసారి ఫుడ్ ఇచ్చారు, అలాగే డ్రింక్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగింది, కాంపోజిట్ సప్లై అనేది జరిగిందనమాట. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఈ యాక్టివిటీని అంటే సప్లై ఆఫ్ సర్వీస్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్, 7th పాయింట్. సో కాంపోజిట్ సప్లైలో వర్క్స్ కాంట్రాక్ట్కి అయినా సరే ఆర్ ఎనీ అదర్ సర్వీస్కి అయినా సరే ఏ యాక్టివిటీని ఏమంటారు అంటే ఆ యాక్టివిటీని ఏమంటారు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అని అంటారు. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ అనమాట, 7th పాయింట్. సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినప్పుడు ఎలాగ ట్రీట్ చేస్తారు అంటే సప్లై ఆఫ్ గూడ్స్ బై ఎనీ unincorporated association or body of persons to a member thereof for cash, deferred payment or any other valuable consideration. సో ఇక్కడ ఏంటి, కన్సిడరేషన్ ఇచ్చి ఏదైనా సరే గూడ్స్ తీసుకున్నారు, ఆర్ ఏదైనా సరే కంపెనీ నుంచి తీసుకున్నారు, అసోసియేషన్ నుంచి తీసుకున్నారు, ఆర్ బాడీ కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఆర్ ఏంటి రిజిస్టర్ అవ్వని కంపెనీస్ ఉంటాయి కదా, అన్ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్, అలాంటి కంపెనీస్ నుంచి తీసుకున్నారనమాట సప్లై ఆఫ్ గూడ్స్ అనేది. సో గూడ్స్ అనేది ఎవరికైనా చేయొచ్చు, మనమైనా చేయొచ్చు ఆర్ మనమైనా తీసుకోవచ్చు. మనం వాళ్ళకి చేసామనుకోండి సప్లై ఆఫ్ గూడ్స్ టు అన్ఇన్కార్పొరేట్ కంపెనీ అంటాం. అలా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ తీసుకున్నాం అనుకో, సప్లై ఆఫ్ గూడ్స్ బై ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. సో ఏంటి, ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచి నేను గూడ్స్ తీసుకుంటున్నాను. సో గూడ్స్ అనేది కంపెనీ
దగ్గర నుంచి తీసుకోవచ్చు, బాడీ కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఆర్ ఎనీ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అండ్ అది కన్సిడరేషన్ ఇచ్చే తీసుకోవాలన్నమాట. ఫర్ క్యాష్ ఆర్ డిఫర్ పేమెంట్, క్యాష్ ఆర్ డిఫర్డ్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. సో అలా కాకుండా ఏంటి, కన్సిడరేషన్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్ అయినా సరే తీసుకోవచ్చు. అంటే ఏంటి, ఇన్ కైండ్ అనమాట. సో ఇంత గూడ్స్ తీసుకున్నందుకు నా దగ్గర ఉన్న ఇంత వాల్యూ గూడ్స్ నీకు ఇస్తాను. సో ఇలాగనమాట. సో ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అనమాట. సో ఇక్కడ ఈ యాక్టివిటీలో ఏం జరిగింది అంటే సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినాయా, సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినాయి అంటే అబ్సల్యూట్లీ మనకి ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ గూడ్సే జరిగిందనమాట. సో ఇది 7th పాయింట్ అనమాట. సో ఇవి Schedule 2 ట్రాన్సాక్షన్స్ అనమాట. సో Schedule 2లో ఏమేమి ఉన్నాయంటే బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో ట్రాన్స్ఫర్ అనేది ఉంది. సో ఏదైనా సరే ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు అది టైటిల్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. అలా కాకుండా టైటిల్ కాకుండా రైట్ టు యూజ్ అని ఆర్ అగ్రిమెంట్ టు సేల్ అని ఇలాంటివి ఏం జరిగినా సరే ఇది ఏమవుతుంది అంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు అనమాట. అండ్ నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి లీజ్కి తీసుకున్నా ఆర్ ఎనీ అగ్రిమెంట్ రాసుకొని తీసుకున్నా సరే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్, ఏమైనా సరే వేరే అదర్ పర్సన్ యొక్క గూడ్స్ మనం ట్రీట్మెంట్ చేసాం ఆర్ ప్రాసెస్ చేసాం. ఫర్దర్ ప్రాసెస్ కంపెనీ అన్ని ప్రాసెస్లు చేయలేదు. సో కొన్ని ప్రాసెస్ వర్క్ మనం చేసి వేరే అదర్ కంపెనీకి ఇస్తారనమాట మిగతా ప్రాసెసింగ్ చేయమని. సో వేరే పర్సన్ యొక్క గూడ్స్ని మనం ప్రాసెసింగ్ చేసాము. సో ఇక్కడ ఏం జరిగినట్టు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పర్మనెంట్గా చేసేసామనుకోండి, పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మనకి వితౌట్ కన్సిడరేషన్ అయితే Schedule 1 ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. విత్ కన్సిడరేషన్ అనుకోండి Schedule 2 అనమాట. వితౌట్ కన్సిడరేషన్ అంటే Schedule 1. సో ఈ రెండు కూడా Schedule 1 అవని Schedule 2 అవని పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, సప్లై ఆఫ్ గూడ్సే జరిగినట్టు. నెక్స్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ ఆ అసెట్స్ని పర్సనల్ యూస్ కింద, బిజినెస్ అసెట్స్ని పర్సనల్ యూస్ కింద ఇస్తున్నాడు. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. అలాగే ఆ ఓనర్ నాన్ ట్యాక్సిబుల్ పర్సన్ అనుకోండి అండ్ ఆ బిజినెస్ అసెట్స్ని తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సప్లై ఆఫ్ సర్వీస్ లాగే ట్రీట్ అవుతుంది. బిజినెస్ అసెట్స్ తీసుకొచ్చారనుకోండి, ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఆ పర్సన్ ట్యాక్సిబుల్ పర్సన్ అయితే బిజినెస్లోకి అసెట్స్ తీసుకొస్తే ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు. అంటే ఏంటి, సప్లై ఆఫ్ గూడ్స్ లాగా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ 5th పాయింట్ అనమాట, సప్లై ఆఫ్ సర్వీసెస్. ఏదైనా సరే ఇమూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చారనుకోండి, సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా ట్రీట్ చేస్తారు. అలాగే బిల్డింగ్ అవ్వచ్చు, కాంప్లెక్సెస్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని కన్స్ట్రక్షన్ చేశారు, ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగింది. అలాగే టెంపరీగా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ని మనం టెంపరీగా ట్రాన్స్ఫర్ చేసామంటే రైట్ టు యూజ్ మాత్రమే ఇచ్చాము, అంతేకాని ఓనర్షిప్ అని టైటిల్ ఇన్ గూడ్స్ అని ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఏం జరిగినట్టు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. అలాగే డెవలప్ చేసాం, డిజైన్ చేసాం ఎనీ అసెట్స్ని, సో అది మనకి సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. అలాగే ఏ యాక్ట్ నేను చేయను అని చెప్పి ఏదైనా అగ్రిమెంట్ రాసుకొని అమౌంట్ తీసుకుంటారు కదండి, అలాంటి సిచ్యువేషన్ ఫర్బియరెన్స్ టు యాక్ట్ ఆర్ రిఫ్రైన్ ఫ్రమ్ ఎనీ యాక్ట్ అనుకోండి, మనకి సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్, ఏదైతే వాడుకునే రైట్ ఉంటుందో ఆ రైట్ మాత్రమే ఇస్తున్నాం, అంతేకాని ఓనర్షిప్ ఇవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. సో కాంపోజిట్ సప్లై అంటే మన ట్రాన్సాక్షన్లో 2 గూడ్స్ పోర్షన్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ పోర్షన్, 2 పోర్షన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ బోత్ సప్లై ఆఫ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో అలాంటి దాన్ని మనం కాంపోజిట్ సప్లై అంటాం ఆర్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అంటాము. సో వీటిని ఎలా ట్రీట్ చేస్తామంటే సప్లై ఆఫ్ సర్వీస్లానే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది కంపెనీ నుంచి తీసుకున్న ఆర్ ఎనీ బాడీ కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకున్న, అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ దగ్గర నుంచి తీసుకున్నా సరే ఆర్ ఎనీ అదర్ పర్సన్ దగ్గర నుంచి అయినా సరే గూడ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, సప్లై ఆఫ్ గూడ్స్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఇవి Schedule 2 ట్రాన్సాక్షన్స్ అనమాట. Schedule 2లో ఏం చెప్పారు అంటే ఏ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ గూడ్స్ అంటారు అండ్ ఏ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ సర్వీస్ లాగా అంటారు అని చెప్పారనమాట. సో ఇది Schedule 2 అనమాట. Schedule 2 ఇక్కడితో అయిపోయింది. అండ్ వాటిదే ఒక్కొక్క పాయింట్, అన్డివైడెడ్ షేర్ ఇన్ గూడ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ ఫ్యూచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంటే Schedule 2లో ఏవైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ గురించి మళ్ళీ డీటెయిల్గా కింద ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు అండ్ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.